Hi friends, my name is Manasa. I am a medical coding professional and have an experience of 7 years in this industry. ఈరోజు నేను ఏం చెప్తానంటే వాట్ ఈస్ మెడికల్ కోడింగ్ అండ్ హూ ఈస్ ఎలిజిబుల్ అండ్ హౌ ద కెరీర్ ఆపర్చునిటీస్ విల్ బి దేర్ అని చెప్తాను. వాట్ ఈస్ మెడికల్ కోడింగ్ అంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అసైన్ చేసిన డయాగ్నోసిస్కి మనం ఇండియాలో ఆటో పాకెట్ మనీ పే చేస్తాము. ఇక్కడ ఇన్సూరెన్స్ అనేది చాలా తక్కువ, ఎంతో లైక్ సర్జరీ చాలా కాస్ట్లీ అనుకున్నప్పుడు ఆ ఇన్సూరెన్స్ కమ్స్ ఇంటూ ప్లే ఉంది. బట్ యూఎస్ హెల్త్ కేర్లో అలా కాదండి. యూఎస్లో ఏంటంటే ప్రతి సిటిజన్కి హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్ అనేది ఉంటుంది. అది స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కార్డ్ లైక్ మెడికేర్ కావచ్చు, లేదంటే ప్రైవేట్ ఇన్సూరెన్స్ లైక్ బీసీబీఎస్ దెన్ యునైటెడ్ హెల్త్ కేర్ అట్లా చాలా 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 ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఉంటాయంట. అక్కడ ఇన్సూరెన్స్ కంపెనీ డైరెక్ట్గా ఏం చేస్తుందంటే డాక్టర్స్కి పే చేస్తుంది, నాట్ ద పేషెంట్ డైరెక్ట్గా. అసలు మెడికల్ కోడింగ్ అంటే ఏంటి? మెడికల్ కోడింగ్ అంటే పేషెంట్ మెడికల్ రికార్డ్ని ఒక కోడర్ చదివి కోడ్స్ని ఇస్తాడనమాట. అసలు ఫిజిషియన్ ఏం చేశాడు ఆ సర్వీస్కి ఒక కోడ్, సిపిటి కోడ్ అని ఉంటుంది, అది ఇస్తాడు. తర్వాత పేషెంట్ ప్రాబ్లం ఏంటి అనేది ఫిజిషియన్ ఇంప్రెషన్లో స్టేట్ చేస్తుంటే డయాగ్నోసిస్, ఆ డయాగ్నోసిస్కి కోడ్ చేస్తాడు. కరెక్ట్గా మెడికలీ నెసరీ సర్వీస్ చేశాడా లేదా పేషెంట్ ప్రాబ్లమ్ని బట్టి అన్నది ఈ కోడర్ అసైన్ చేస్తాడు. ఇది లిటిల్ బిట్ లాజికల్గా ఉంటుంది, కానీ ఈ కెరీర్ చాలా ఇష్టంగా ప్యాషనేట్గా చేసుకునే వాళ్ళకి చాలా మంచి కెరీర్ అండి ఇది. హూ ఈస్ ఎలిజిబుల్ ఫర్ మెడికల్ కోడింగ్ అంటే లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా కూడా మెడికల్ కోడింగ్లోకి ఎంటర్ కావచ్చు. లైక్ బీ ఫార్మసీ గ్రాడ్యుయేట్స్, బయోటెక్నాలజీ గ్రాడ్యుయేట్స్, దెన్ బీఎస్సీ అండ్ ఎంఎస్సీ, హూ ఎవర్, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, ఇంకా చాలా చాలా లైఫ్ సైన్సెస్ కోర్సెస్ ఉన్నాయి కదా, వాళ్ళందరూ కూడా మెడికల్ కోడింగ్లో ఎలిజిబుల్ అనమాట. కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయంటే ఈ బిజినెస్ అనేది అవుట్సోర్స్ చేయబడుతుంది యుఎస్ కంపెనీ వాళ్ళు. ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయండి, అందులో మెడికల్ కోడింగ్ అనేది ఉంది. లైక్ ఎలా గ్రోత్ ఉంటుంది అంటే ఫస్ట్ మెడికల్ కోడింగ్ ట్రైనింగ్ నుంచి మెడికల్ కోడర్కి, తర్వాత సీనియర్ మెడికల్ కోడర్కి, అనలిస్ట్కి, తర్వాత వీలుంటే మనము మేనేజ్మెంట్లో కూడా ఎంటర్ అవ్వచ్చు. లైక్ టీమ్ లీడ్, దెన్ అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, సర్వీస్ డెలివరీ మేనేజర్, అట్లా లెవెల్స్ ఉన్నాయి. అవి మనం బ్రీఫ్గా తర్వాత తెలుసుకుందాం. ఈ కోడింగ్లో సర్టిఫికేషన్స్ కూడా చేయాలి. సర్టిఫికేషన్స్ చేస్తేనే నీకు శాలరీ ఇంక్రిమెంట్ కానీ హైక్ కానీ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. దీంట్లో ఏపీసీ అండ్ అహిమా సర్టిఫికేషన్స్ అని కూడా ఉన్నాయి, డిఫరెంట్ సర్టిఫికేషన్స్. మనం దాని గురించి కూడా తర్వాత అప్కమింగ్ వీడియోస్లో చూద్దాం. ఈ కోడింగ్ అనేది బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది ఇండివిజువల్స్కి, చాలా ప్యాషనేట్ అండి. మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా ఏమైనా కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఐ ట్రై టు క్లియర్ ద డౌట్స్ విచ్ యూ హ్యావ్ ఇన్ ద అప్కమింగ్ వీడియోస్. అండ్ ఈచ్ స్పెషాలిటీ కోడింగ్ గురించి నేను వీడియోస్ చేయబోతున్నాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.